ఈరోజు మన చాకిచర్ల అమ్మ సిరుకుదుల్లమ్మ మా తల్లి, మా ఊరి మహాతల్లి. అక్కడ సో అమ్మని కలవాలి, అమ్మని చూడాలి అన్న ఒక తపన, ఆలోచన, ఆనందం. ఈ మహదానందంలో ఆమె దగ్గరికి వచ్చి ఆమెని చూసి ఆమె దర్శనం చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే గ్రామంలోకి వచ్చిన తర్వాత తల్లిని చూడకుండా వెళ్ళటం అంటూ జరగదు. ఎందుకంటే మనకి ఈ ఊరికి మహాతల్లి జగన్మాత, ఆదిశక్తి, పరాశక్తి శ్రీ కుదుల్లమ్మ తల్లి సృష్టికి మూలశక్తి, అనంతకోటి బ్రహ్మాండ నాయకి, జగజ్జనని, జగన్మాత, మహాశక్తి తల్లి. మా చాకిచర్లని తల్లి ఎప్పుడూ కూడా ఎంతో కరుణా కటాక్షాలతోటి ఈ గ్రామాన్ని కాపాడుతూ ఈ తల్లి ఈ గ్రామంలో వెలసింది. ఈ తల్లి చాకిచర్ల వాళ్ళ కుదుళ్ళ అంటే వాళ్ళ వడ్లు ఉండే బొట్ట అంటారు. బొట్ట అంటే ఒక వడ్లు గిడ్డంగి అనమాట. అంటే వడ్లు దాచే ఒక బొట్ట, అంటే వాటి ఎదురు ఫ్రేములతో కడతారు కదా, దాంట్లో ఈ తల్లి వెలిస్తే ఇక్కడ గుడి కట్టారు చాకిచర్ల వాళ్ళు. ఓకే, చాకిచర్ల బ్రాహ్మణులు. సో తల్లి అప్పటి నుంచి కూడా ఈ చాకిచర్లని ఎంతో ఆమె తన కరుణా కటాక్ష వీక్షణలతోటి తల్లి ఈ గ్రామాన్ని కాపాడుతూ మహాతల్లిగా ఇక్కడ ఉద్భవించింది. సో వీళ్ళందరూ కూడా యదువంశ సోదరులు. ఓకే, యదువంశ సంజాతకులు. ఓకే, యదువంశం అంటే క్షత్రియ వంశం మనందరికీ తెలిసిందే. యదువంశంలో ఉన్నటువంటి ఉన్నతత్వం, యదువంశంలో ఉన్నటువంటి గొప్పతనం మనం మాటల్లో చెప్పలేము. ఇదంతా కూడా ఇది ఈ చింత చెట్టు నా బాల్యం నుంచి చూస్తూనే ఉన్నాను. ఓకే, ఇప్పటికీ ఆ చింత చెట్టు చిన్నప్పటి నుంచి చూసి నా చింత చెట్టు. ఓకే, యాదవుల బొల్లేవులు, ఇక్కడ యాదవుల బొల్లేవులు ఉంటాయి. యాదవుల బొల్లేవుల గుడి చాకిచర్ల గ్రామం. సో బొల్లేవులు మీకు చూపిస్తున్నాను. చాకిచర్ల బొల్లేవులు. సో అమ్మ గుడి, శ్రీ కుదుల్లమ్మ తల్లి గుడి. ఓకే, ఒకసారి అమ్మ దర్శనార్థం ఆమెని కరుణించమని నేను వాసు యాదవ్ ఆమె ముందు చేతులెత్తి, మహాతల్లి, అమృతవల్లి, చల్లని తల్లి, ఆమెని అర్థిస్తాను. శ్రీ కుదుల్లమ్మ తల్లిని వాసు యాదవ్ ఇప్పుడు అర్థిస్తాడు. హే తల్లి, అనంతకోటి బ్రహ్మాండ నాయకి, జగజ్జనని, జగన్మాత, ఆదిశక్తి, పరాశక్తి, సృష్టి మూలశక్తి, శివశక్తి ఐక్య బిందు స్వరూపిణి. ఏ రూపంలో చూసినా మనకి తల్లి అంటే శ్రీ కలకత్తా కాళీ అమ్మ కానీ, మధుర మీనాక్షి అమ్మ కానీ, మనకి వైష్ణోదేవి జమ్మూ కాశ్మీర్ కటరాలో ఉన్న వైష్ణోదేవి అమ్మ కానీ, కామాఖ్యాదేవి అమ్మ కానీ, అష్టాదశ శక్తిపీఠ అధినాయకి తల్లి, ఏ రూపంలో అయినా తల్లి, ఆమె ఎక్కడ ఉన్నా, ఏ ఊరిలో వెలసినా, ఏ రూపంలో పిలిచినా తల్లి అంటే ఆమె. తల్లి అంటే ఒక మధురమైన భావన. సృష్టికి తల్లి ప్రకృతిలో ఆ పదానికి ఉన్నటువంటి అమృతత్వం, ఆ పదంలో ఉన్న చల్లని మమకారం. మహాతల్లి ఏ గ్రామానికి గ్రామదేవతగా ఉన్న తల్లి ఎప్పుడు కూడా తన పిల్లల్ని తన అమృత కటాక్ష వీక్షణలతోటి ఆమె చూస్తూ ఉంటుంది, పరిరక్షిస్తుంది. అందరినీ కూడా
ఓంకార బీజాక్షరి